నా పేరు డానియేల్. రక్షణ పొందిన తర్వాత నా పేరు డానియేల్గా మార్చారు. అంతకుముందు నా పేరు గురు విష్ణు. నేను 1990 ఫిబ్రవరి 24వ తారీఖున ఇక్కడే రేపల్లెలో జన్మించాను. నా తల్లిదండ్రులు ఇద్దరు హిందువులు. నాన్నగారు దేవతా విగ్రహాలు చెక్కేవాడు, శిల్పి. ఆయన విగ్రహాలు చెక్కి ఆ విగ్రహాలు చెక్కిన ఆ యొక్క సంపాదనతోనే దేవుడు నాన్నగారు మమ్మల్ని పెంచేవారు. అయితే మొట్టమొదట నేను ఈ దినాన మీ ముందు ఉండేవాడిని కాదు. ఎందుకంటే మా అమ్మకి చిన్నతనంలోనే పెళ్లి జరిగింది. 14 సంవత్సరాల ఆ ప్రాయంలో నేను కడుపులో ఉన్నాను. అయితే నేను పుట్టకూడదని చెప్పి మా అమ్మకు ట్యాబ్లెట్స్ వేశారు, పప్పాకాయ పెట్టారు. అలా ఏ విధంగా అయినా నేను చనిపోవాలి, కడుపులో ఉన్నప్పుడు అబోర్షన్ జరగాలి అన్నట్టుగా అప్పుడు అది చేశారు. కానీ దేవుని చిత్తం నా పట్ల ఉంది. ఈ దినాన మీ మధ్య ఉండాలని, నా సాక్ష్యం పంచుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ అబార్షన్ ప్రాసెస్లో నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడ్డాను. అప్పటికి కూడా నేను మీ మధ్య ఉండవలసిన వాడిని కాదు. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల ప్రాయంలో, ఆ ప్రాయం నుంచి 5 సంవత్సరాల ప్రాయం వరకు నేను దాదాపు 3 సార్లు తప్పిపోయాను. హైదరాబాద్లో గాంధీనగర్లో ఉన్నప్పుడు నాకు 2 సంవత్సరాల ఆ ప్రాయంలో తమ్ముడు అమ్మ కడుపులో ఉన్నాడు. అయితే ఒకరోజు నన్ను మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. తర్వాత సెకండ్ డే కూడా మమ్మీ అదే రూట్లో హాస్పిటల్కి వెళ్ళింది కదా అని చెప్పి, గేట్ చిన్నగా ఉండేది, 2.5 సంవత్సరాల ఆ ప్రాయము, గేట్ తీసుకుని వెళ్ళిపోయాను. నేను దొరకను అనుకున్నారు. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి నన్ను అప్పచెప్పారు, నాకు ఒక బన్ను కొనిచ్చి. అది మొదటిసారి. రెండోసారి కూడా అదేవిధంగా వేరే స్థలంలో తప్పిపోయాను. మూడోసారి నాకు బాగా గుర్తుంది. దాదాపు 5 సంవత్సరాల ప్రాయం, ఆ యొక్క మెమరీస్ లైట్గా ఉన్నాయి నాకు. దాదాపు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, రాము అని. ఆయన నేను కలిసి, నా చేతిలో 2 రూపాయలు ఉంటే మేమిద్దరం ఏరోప్లేన్ ఎక్కుదామని చెప్పి ఇంట్లోంచి వచ్చేసిన. ఏమి తెలియని ప్రాయం. గాంధీనగర్లో ఉన్నాం, చిక్కడపల్లిలో ఉన్నాం అప్పుడు, హైదరాబాద్లో. ఇంట్లో నుంచి వచ్చేసాం, రోడ్ల మడబడి తిరుగుతూనే ఉన్నాం. దాదాపు రోజు అయిపోయింది. రెండో రోజు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ బోరింగ్స్ అక్కడక్కడ ఉండేవి. ఆ బోరింగ్ కొట్టినప్పుడు, ఆయన బోరింగ్ కొట్టినప్పుడు నేను వాటర్ తాగేవాడిని, నేను కొట్టినప్పుడు ఆయన తాగేవాడు. అలా రోడ్ల మట్టి తిరుగుతూ ఉండిపోయాం, తప్పిపోయాం. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇద్దరు వెతకడం స్టార్ట్ చేశారు. మా నాన్న అయితే ఆశ వదిలేసుకున్నాడు. ఆయన మనకు రాసి ఉంటే దొరుకుతాడు, లేకపోతే దొరకడు. రాసి ఉంటే దొరుకుతాడు, రాసి పెట్టుంటే మనకు దొరుకుతాడు అని చెప్పి ఆశ వదిలేసుకున్నాడు. అమ్మేమో ఏడుస్తుంది. అప్పుడు సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కింద మేమిద్దరము ఎండకి అక్కడ అక్కడ కూర్చుని ఉంటే రాము వాళ్ళ పేరెంట్స్కి మేము దొరికి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంటి దగ్గర అమ్మ ఒకటే ఏడుస్తూ ఉంది, నాన్న ఉన్నారు. అలా మూడోసారి జరిగింది. కానీ 3 సార్లు తప్పిపోయినా దేవుడు నన్ను మళ్ళా కుటుంబానికి తీసుకొచ్చాడు. చనిపోవలసిన వాడిని కుటుంబంలో ఉంచాడు. 3 సార్లు తప్పిపోయినా కుటుంబంలో ఉంచాడు. అప్పటికి ఇంకా అమ్మకి రక్షణ లేదు. అయితే అమ్మకి తమ్ముడు పుట్టినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో మేము జీడిమెట్ల సైడ్ ఉండేవాళ్ళం. డాడీకి విగ్రహాలు చెక్కుతాడు కాబట్టి గుడ్డి దగ్గరికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేసేవారు. ఆ టైంలో జీడిమెట్లలో పని ఉంది, అక్కడికి వెళ్ళిపోయాం.
అప్పుడే తమ్ముడు పుట్టి దాదాపు 6 నెలలో 8 నెలలో అయింది. అయితే అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళారు కానీ దాదాపు ఒక బ్రెస్ట్ మొత్తం కట్ చేయడము అది జరిగింది, కానీ క్యూర్ మాత్రం అవ్వలేదు. పాలు మొత్తం గడ్డలు కట్టిపోయి క్యూర్ అవ్వలేదు. అప్పుడు అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన కాదు, అమ్మ మామూలుగా పండుకున్నప్పుడు కల్లో దర్శనం వచ్చింది. నా దగ్గరికి రా, నీకు స్వస్థత ఇస్తానని తెల్ల బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ సమయంలో చుట్టుపక్కల చర్చ్ ఎక్కడుంది అని చెప్పి కనుక్కుని ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత క్రమేణా ఒక 3-4 నెలలకి 6 నెలలకి మెల్లిగా అది తగ్గుతూ వచ్చింది. ఆ గడ్డలు అనేవి కరుగుతూ వచ్చాయి. దాని తర్వాత మెల్లగా మందిరానికి అలవాటు పడి దాదాపు 1994 ఆ ప్రాంతంలో మేము చిక్కడపల్లికి ఆ టైంకి వచ్చాము. చిక్కడపల్లిలో హెబ్రోన్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం, గోల్కొండ క్రాస్ రోడ్స్లో. అప్పుడు బక్సింగ్ తాతగారిని వీల్ చైర్లో తీసుకొచ్చేవారు సైడ్ నుంచి. మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేవారు. కానీ అమ్మకి అప్పటికి ఇంకా రక్షణ లేదు. మందిరానికి వెళ్తుందంటే వెళ్తుంది. తర్వాత 2000 సంవత్సరంలో అమ్మ రక్షణ పొంది బాప్తిజం తీసుకుంది. తర్వాత మందిరానికి రెగ్యులర్గా వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఆ టైంకి మేము ఎక్కడికి వచ్చామంటే వనస్థలిపురంకి వచ్చాం 2000 సంవత్సరానికి. నాకైతే మందిరంలో కూర్చునేవాడిని కాదు. అప్పటికి నాకు 10 సంవత్సరాలు. మందిరంలో అసలు కూర్చునేవాడిని కాదు. అప్పుడు ఎల్బీ నగర్లో ఫిలదెల్ఫియా మందిరానికి వెళ్ళేవాళ్ళం. ఫిలదెల్ఫియా మందిరంకి వెళ్ళేవాళ్ళం. మమ్మీ, అమ్మ, తర్వాత తమ్ముడు చిన్నోడు ఇద్దరం లోపల కూర్చునేవాళ్ళం. కొంచెంసేపు కూర్చోగానే నేను బయటకు వచ్చేసేవాడిని. బయట రోడ్ల మట్టి పడి తిరిగేవాడిని. అటు సైడ్ కొంచెం ఇటు ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ దూకితే కొన్ని జంతువులు కూడా కనపడతాయి మనకి. అట్లా అసలు మందిరంలో కూర్చునేవాడిని కాదు. మందిరంలో అసలు గడిపేవాడిని కాదు. అక్కడ శాంసన్ అన్న ఒక అన్న ఉండేవాడు. కర్ర పట్టుకొని పిల్లల కోసం బయట తిరిగేవాడు. నన్ను కూడా పట్టుకున్నప్పుడప్పుడు లోపల లాక్కెళ్ళేవాడు. అటువంటి పరిస్థితిలో నేనున్నాను. ఒక దినాన ఏం జరిగిందంటే, సంక్రాంతి, అందరూ కైట్స్ ఎగిరేస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాలు ఉండొచ్చు నాకు, 11-12 సంవత్సరాలు. 1990 2000 సంవత్సరం జరిగిన విషయం ఇది. 10 సంవత్సరాల దాకా ఉండొచ్చు. కైట్స్ ఎగిరేస్తున్నప్పుడు మేము సండే రోజు ఫిలదెల్ఫియా ఎల్బీ నగర్లో చర్చికి వెళ్ళాము. కైట్లు మామూలుగా కట్ అయిపోయి వెళ్తూ ఉంటాయి కదా, ఆ కైట్ని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను పరిగెత్తాను దాని వెనక. అది వెళ్ళి ఒక చెట్టు మీద ఆగింది. పక్కనే ఒక కర్ర ఉంటే, ముళ్ళ కంపు ఉంటే దాన్ని పైకి ఇస్తాను. అది కైట్కి తగలకుండా వచ్చి నా ముఖం మీద పడి ఇట్లా గీసుకుపోయింది. గీతలు పడిపోయినాయి, ఇక్కడ రక్తం వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే నన్ను చిన్న చిన్న పనిష్మెంట్స్తో మందిరంలో కూర్చునేటట్టుగా చేశాడు. అలా ఒక 4-5 వారాలు కూర్చున్న తర్వాత మరలా బయటికి వెళ్దామనే తలంపు వచ్చినప్పుడు అమ్మ ఒకటే చెప్పింది, నీకు ఎక్స్కర్షన్ ఉంది, నీకు ఎక్స్కర్షన్కి వెళ్ళాలి అంటే నువ్వు మందిరంలో కూర్చుని రెగ్యులర్గా ఉంటేనే నేను నిన్ను ఎక్స్కర్షన్ పంపిస్తానంది. ఆ విధంగా మందిరంలో కూర్చోడం అలవాటైంది నాకు ఫిలదెల్ఫియాలో. దాని తర్వాత 2000 సంవత్సరంలో మాకు ఇంటికి దగ్గరలోనే పెనియేలు ప్రార్థనా మందిరం ఉందని చెప్పి మాకు తెలిసింది. అప్పటికే ఆ మందిరం ఉంది, కానీ మాకు తెలియదు మాకు దగ్గరలో హెబ్రోన్ సహవాసం ఉందని. దాదాపు ఒక 6 కిలోమీటర్లు మేము ఫిలదెల్ఫియాకి వెళ్ళేవాళ్ళం. అది తెలిసిన తర్వాత మేము 2000 సంవత్సరం నుంచి పెనియేలుకు వెళ్ళడం, ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో పెనియేలుకు వెళ్ళడం ప్రారంభించాం. మందిరానికి వెళ్ళినా కానీ నేను ఎక్కువగా మందిరంలో గడిపేవాడిని కాదు. బయటకు వచ్చి గోళీలు ఉండేవి చిన్న చిన్నవి, వాటితో ఆడుకుంటూ టైం పాస్ చేసి దేవునికి బహుదూరంగా ఉండేవాడిని. అయితే నన్ను బలమీకి మందిరంలో ఉంచినప్పుడు ఒకసారి సండే స్కూల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు
విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు అని. నేను అప్పుడు అంతగా నమ్మలేదు. ఒకసారి ఇలానే ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇసుకలో నాది ₹2 బిల్ల పోయింది ఇసుకలో. దేవుడు చిన్న చిన్న వాటితో నేర్పిస్తాడు మనకి. ₹2 బిల్ల ఇసుకలో పోతే నేను ఆ సాయంత్రం అంతా ఎతికాను, నాకు దొరకల. తర్వాత రోజు సండే స్కూల్ ఇలా చెప్పారు కదా, ప్రార్థన చేసుకుంటే దొరికిద్దేమో అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. కొంచెంప్పట్లోనే దొరికింది. అప్పటి నుంచి నాకు విశ్వాసం కలగడం ఆరంభమైంది. అలా సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. 2004 సంవత్సరంలో డిసెంబర్ 15వ తారీఖున, దాదాపు నాకు 14 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు, డిసెంబర్ 14వ తారీఖున బుధవారం రోజు సంఘ ప్రార్థన సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాలో ఒక తెలియని భయం వచ్చింది. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఏ విధంగా జీవిస్తున్నానో నాకు తెలుసు, నా నోటి మాటలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు, నా జీవితం ఎలా ఉందో తెలుసు, శారీరకమైన జీవితం. అటువంటి జీవితంలో ఉన్న నాతో దేవుడు ఆ సమయంలో నన్ను హెచ్చరించాడు. చాలా భయం వేసింది, దుఃఖం వచ్చింది, నేను మరణానికి పాత్రుడను అని. కానీ అక్కడే దేవుడు నాకు సమాధానం కూడా ఇచ్చాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించుతారు. కానీ ఇది ఎలా చేయాలో నాకు తెలియదు. కానీ దేవుడైతే నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, గుచ్చుతా ఉన్నాడు. 2004 సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున మా సండే స్కూల్ టీచర్తో పంచుకున్నాను. టీచర్ ఏమన్నారంటే, శరీర క్రియలను చంపడం అంటే నీ పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడాలి అని చెప్పి నాతో మాట్లాడారు. రాజ్యలక్ష్మి టీచర్ అని చెప్పి ఆ కాలంలో సండే స్కూల్ టీచర్గా ఉన్నారు. అంతకుముందు జ్యోతి అంటే అని ఒకరు ఉండేవారు. మాట్లాడిన తర్వాత ఆ రోజు నేను ఒప్పుకున్నాను, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాను, ఏడ్చిన పాపాలు ఒప్పుకున్నాను. దేవుడు నాతో మాట్లాడిన విషయాలన్నీ నేను విడిచిపెట్టాను. అప్పుడు నాకు కొంచెం సమాధానం, ఎంతో ఆనందం వచ్చింది హృదయంలోకి. దాని తర్వాత ఓన్లీ ఆదివారం కనపడే నేను, అమ్మ వాళ్ళు ఎవరు రాకపోయినా, 9th క్లాస్లో ఉన్నాను అప్పుడు నేను, అమ్మ వాళ్ళు ఎవరు రాకపోయినా నేను మందిరానికి వెళ్ళిపోయేవాడిని, సంఘ ప్రార్థనకి వెళ్ళిపోయేవాడిని. మాకు 3 కుడికలు ఉండేవి ఆ టైంలో. సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, తర్వాత ఆదివారం ఆరాధన, అంతే. ఈ 3 కుడికలు ఉండేవి. ఆ 3టికి క్రమం తప్పకుండా వెళ్ళిపోయేవాడిని. మెల్లగా తమ్ముడు కూడా రావడం స్టార్ట్ చేశాడు. ఒక దినాన ఇలానే మందిరానికి వెళ్ళి సంఘ ప్రార్థన తిరిగి వచ్చేటప్పుడు కల్దిరి పడిపోయాను. అయితే తమ్ముడు ఆ సైకిల్ మీద నన్ను ఎక్కించుకుని మెల్లగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మెల్లిగా కోలుకున్నాను. దేవుడు సహాయం చేశాడు ఆ విషయంలో కూడా. మరొకసారి మందిరానికి వెళ్తున్న సమయంలో సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఒక బర్రె, అంటే ఇక్కడ గీద అంటారు అనుకుంటా, అది ఎదురొచ్చి సైకిల్ని గుద్దేసింది. సైకిల్ మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది. ఆ యొక్క హ్యాండిల్ వచ్చేసి నా కడుపులో గుచ్చుకుంది. హ్యాండిల్ బెండ్ అయిపోయింది ఇట్లా. అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఆ తర్వాత నేను తడువు చేయలేదు. ఆ తర్వాత సమయంలో 2005 సంవత్సరం ఫిబ్రవరిన మా పాస్టర్ గారు బాప్తిసాల కొరకు పిలుపునిచ్చారు. నేను వెంటనే నా పేరు ఇచ్చాను. 2005 సంవత్సరం మార్చి 13వ తారీఖున అక్కడ బాప్తిజ సాక్ష్యంలో పాలు పొందాను. చాలా సంతోషం అనిపించింది.
చాలా ఎక్కడ లేని ఆనందం అనిపించింది అసలు. అయితే అక్కడి నుంచి నాకు కొన్ని కష్టాలొచ్చాయి. అప్పుడే నాకు కళ్ళు చూపు సరిగ్గా కనపడేది కాదు. మీతో ఒక ప్రాముఖ్యమైన విషయం పంచుకోవడం మర్చిపోయాను. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మేము బాణాలాట ఆడుకునేటప్పుడు ఒక చీపిరి పుల్లలతో బాణాలు చేసి ఆడేవారం అనమాట. ఒక బాణం వచ్చే చీపిరి పుల్ల కంట్లో గుచ్చుకుపోయింది నాకు, ఎడమ కన్నులో. గుచ్చుకుపోయి ఎడమ కన్ను మొత్తం ఇక్కడ పైన నల్లగుడ్డు మొత్తం ఇట్లా చీలిపోయింది. చీలిపోయి అక్కడ తెల్ల పువ్వు వచ్చేసింది. అయితే ఆ సమయంలో సరోజినీ నాయుడు ఐ హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ దాదాపు ఆ వార్డ్‌లో చాలామంది చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరికేమో ఇంజెక్షన్‌తో ఆడుతున్నప్పుడంట నీళ్ళతో ఇట్లా అన్నప్పుడు ఆ సూది గుచ్చుకుపోయి కళ్ళు ఇంతలా వాసిపోయింది. చాలా దయనీయంగా భయంకరమైన పరిస్థితి ఉంది. నేనేమో చిన్నవాడిని భయపడుతూ ఉన్నా. చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. చాలామందికి మా ముందెళ్తున్నారు, ఆపరేషన్స్ అవుతున్నాయి, సరిగ్గా సక్సెస్‌ఫుల్‌గా అవ్వట్లేదని వింటూ వస్తున్నాం. అది ఇంకా ఎక్కువ భయం కలిగించింది మాకు. ఇంకా ఏం చేయాలో తెలియనప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళైతే ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఫిలదెల్ఫియాలో పేరిచ్చారు ప్రార్థన చేయమని. ఇట్లా బాప్తిసం తీసుకున్న సంవత్సరమే 2000 సంవత్సరంలో. అమ్మ బాప్తిసం తీసుకుంది. తీసుకున్న వెంటనే మేము హాస్పిటల్‌కెళ్ళాం. దేవుడు నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. నోట్లో పైప్స్ పెట్టారు. నాకు అదంతా తెలుస్తుంది. మత్తిచ్చారు. మాట్లాడుతున్నప్పుడు వినపడుతుంది కానీ నేను ఏమి కదపలేకపోతున్నాను. వాళ్ళు ఆపరేషన్ చేశారు. దేవుని దయ వల్ల ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. కానీ ఇప్పటికీ కన్ను అనేది ఏమవుతుందంటే బ్లర్‌గా కనపడుతుంది లెఫ్ట్ ఐ. అంత స్పష్టంగా కనపడదు. అలా ఉండడం వల్ల ఏమైందంటే నేను 10వ తరగతికి వచ్చేటప్పుడు అంటే 2005 మార్చ్ 13 తారీఖున బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే అప్పటికే నాకు తెలీదు కానీ రైట్ ఐ కూడా నాకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మొత్తము బర్డెన్ అంతా రైట్ ఐ తీసుకుంటుంది. సరిగ్గా కన్ను కనపడేది కాదు. కానీ నేను అనుకునేవాడిని అందరికి అలానే ఉంటుందేమో అనుకునేవాడిని. నాకు సైట్ అనేది ఒకటి ఉంటుందని నాకు అప్పటికి తెలియదు. బోర్డు మీద రాసేవి కూడా నాకు సరిగ్గా కనపడేవి కాదు. జస్ట్ విని మాత్రము రాసుకునేవాడిని. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు సరిగ్గా కళ్ళు కనపడట్లేదని చెప్పి మా నాన్నగారు గుర్తించారు. నన్ను ఐ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అప్పుడు ఫస్ట్ టైం స్పెట్స్ ఇప్పించారు 2006లో. నా 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పైన ఏం చదువుకోవాలి. డాడీ ఏమంటున్నారంటే నువ్వు ఏం చదువుకోవద్దు, నాతో పాటు పనికొచ్చేయి, నాతో పాటు విగ్రహాలు చెక్కే పనికొచ్చాయి అని చెప్పి అన్నారు. కానీ మరలా వేరే వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత బాబుని పాలిటెక్నిక్‌లో జాయిన్ చేయండి, సంవత్సరానికి 3000 అవుతాయి, 9000తో అయిపోతుంది చదువు, కాబట్టి దాంట్లో జాయిన్ చేయండి అని చెప్పి అన్నారు. అప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ చేశారు నాకు. అప్పుడు పాలిటెక్నిక్ సీప్ ఎగ్జామ్ రాశాను. సీప్ ఎగ్జామ్ రాసిన తర్వాత 10th తర్వాత నేను పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు సీట్ దగ్గరలో రాలేదు హైదరాబాద్లో. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో వచ్చింది. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ వెళ్ళిన తర్వాత ఒక్కటేసారిగా సహవాసం నుంచి దూరం అవుతూ వచ్చాను. ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో చదివేటప్పుడు స్టార్టింగ్లో మేము రూమ్లో ఉండి చదువుకునేవారం. కానీ రూమ్లో ఉంటే కూడా ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి నాన్నగారికి ఏంటంటే రిఫరెన్స్లు ఉంటాయి. దేవతా గుడి విగ్రహాలు చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడున్న గుడికి సంబంధించిన కొన్ని ఆశ్రమాలు ఉంటే ఆ ఆశ్రమంలో ఒక దాంట్లో నన్ను ఉంచారు. అది తాల్తిప్ప గుట్ట అని పాలమూరులో అంటే మహబూబ్ నగర్లో ఉంది. ఆ ఆశ్రమంలో మాణిక్యేశ్వరి మాత అని చెప్పి ఒక దేవతని పూజిస్తారు అక్కడ. నేను వాళ్ళ ఆ యొక్క బుక్ చదువుతున్నప్పుడు 2000 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆమె ఈమె అని చెప్పినట్టుగా ఆ బుక్లో రాసుకున్నారు వాళ్ళు, మాణిక్యేశ్వరి మాత. ఆమె తమిళనాడులోనే ఎక్కడ ఉంటారంట. వాళ్ళు ఆమెను పూజిస్తూ ఉండేవారు. నేను అక్కడ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను అక్కడ ఆ పాదరక్షలు ఉంటాయి. ఆ పాదరక్షలకి ఈ బూదులాగా రాసి అక్కడ పెట్టాలి ప్రతిరోజు. నా పని అది. అక్కడ వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేసేవారు. అలా ఉన్నాను. అయితే నేను మందిరానికి వెళ్ళొచ్చా అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అలౌ చేశారు.
వెళ్ళండి, ఏం కాదు, మేము అందరినీ ఒకటేలా చూస్తామన్నారు. కానీ మందిరానికి వెళ్ళినా కానీ వచ్చి ఇక్కడ దీని దగ్గర ఉండాల్సి వచ్చేది. అక్కడ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మెల్లగా నా చుట్టుపక్కల ఎవరు సహవాసంలో ఉన్నవారు లేరు. మెల్లగా లౌకికమైన స్నేహితులు ఏర్పడ్డారు. నన్ను సినిమాలకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళే టికెట్ పెట్టుకున్నారు. నేను ఏ స్థాయికి వచ్చానంటే రోజుకి 4 షోస్ చూసే స్థాయికి వచ్చాను. చాలా దూరం అయిపోయాను. అప్పుడు క్రిస్మస్ హాలిడేస్కి మళ్ళీ ఇంటికి వచ్చాను. దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. నేను చేసేది కరెక్ట్ కాదని నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా మళ్ళీ వెళ్ళిన తర్వాత నేను సినిమాలు చూడడము, థియేటర్స్కి వెళ్ళడం బంద్ చేశాను. అక్కడ మహబూబ్నగర్లో బెరాకా అని ఒక చర్చ్ ఉంది, బస్ స్టాండ్కి దగ్గరలో. ఆ చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు చెప్పుల స్టాండ్లో కూర్చునేవాడిని. తర్వాత మెల్లిమెల్లిగా లోపలికి దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేశాడు, యాంప్లిఫైయర్స్ దగ్గర, వాటి దగ్గర. ఆ విధంగా అంటే 7వ తరగతి నుంచే నేను యాంప్లిఫైయర్స్ దగ్గర కూర్చునేవాడిని కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. మెల్లిగా వాడుకుంటూ వచ్చాడు. అలా జరుగుతున్న సమయంలో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు వచ్చి చదువు మానిపేయాలనే స్థితి వచ్చినప్పుడు నాకు ట్రాన్స్ఫర్ కావాలి. ఎందుకంటే అక్కడ బయట ఉంటున్నాం, అన్ని ఖర్చులు డిఫరెంట్. ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశాను. ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసినప్పుడు మహబూబ్నగర్ నుంచి గౌట్ పాలిటెక్నిక్ రామంతపూర్ దానికి అప్లై చేసినప్పుడు ఫస్ట్ కోటాలో నాకు రాలేదు ట్రాన్స్ఫర్. ఇంకా నేను చాలా నిరుత్సాహపడ్డాను. సంఘానికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాము. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా నాకు రాదేమో అనుకున్న సమయంలో సెకండ్ కోటాలో లిస్టులో ఫస్ట్ పేరు నాదే ఉంది. ప్రార్థనకున్న శక్తి వల్ల నాకు ట్రాన్స్ఫర్ దొరికింది. రామంతపూర్ పాలిటెక్నిక్లో నా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అప్పటితో చదువు ఆపేసేయమన్నారు. నాకేమో చదువుకోవాలనే ఆశ. నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. అద్భుత రీతిగా ఒక కాలేజ్ నుంచి చంద్రశేఖర్ సార్ అని చెప్పి, ఆ కాలేజ్ ఎన్సిసి సార్ అంట, నాకు ఫోన్ చేశారు. ఆ కాలేజ్ పేరు సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫోన్ చేసి, నీకు ఇక్కడ జాబ్ ఇస్తాను, అక్కడ జాబ్ ఉంది, జాబ్ చేసుకుంటూ నువ్వు చదువుకోవచ్చు అని చెప్పారు. నాకు ఇంకా ఎక్కడ లేని సంతోషం అనిపించింది. అక్కడ జాబ్ అంటే పాలిటెక్నిక్ వాళ్ళకి ఏంటంటే ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ దొరుకుతుంది, ల్యాబ్ టెక్నీషియన్గా. అక్కడికి పిలిచినప్పుడు నేను తర్వాత రోజే వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. నేను వర్క్షాప్కి ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఇంజనీరింగ్ వర్క్షాప్ అని ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఇంజనీరింగ్ వాళ్ళకి. అక్కడ ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పటికి బీటెక్ మెకానికల్ సెకండ్ ఇయర్ లేదు, అప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంది. 2010లో 2009లో 2010లో సెకండ్ ఇయర్కి వచ్చింది. 2010లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అవుదాం అనే టైంకి సంవత్సరానికి దాదాపు 36,500 కట్టాలి. అప్పటికి ఈబీసీకి స్కాలర్షిప్ రాలేదు. 2008లో స్కాలర్షిప్ అనేది, ఫీ రింబర్స్మెంట్ అనేది ప్రవేశపెట్టారు. కానీ అది ఓన్లీ బీసీ వాళ్ళ వరకే ఉంది, ఓసీ వాళ్ళకి లేదు. నేను చాలా నిరుత్సాహపడ్డాను. అంత ఫీజు కట్టాలంటే మళ్ళీ ఇంట్లో కష్టం అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కానీ 2010లో నా బీటెక్ టైంకి వచ్చేసరికి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఎవరికైతే ₹1,00,000 కంటే తక్కువ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకు కూడా ఫ్రీ సీట్, ఫీ రింబర్స్మెంట్. దేవుడు అద్భుత రేటుగా నాకు అదే కాలేజ్లోనే, ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో అదే కాలేజ్లో నాకు కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేసింది. కన్వేయర్ కోట, ఫీ రింబర్స్మెంట్లో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఒక పక్క ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ, ఒక పక్క ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకుంటూ నా బీటెక్ని కంప్లీట్ చేసుకున్నాను. 2013 సంవత్సరం నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. జాబ్ చేసుకునే సమయం 4 సంవత్సరాలు కూడా వాళ్ళు నాకు
5,000 ఇచ్చారు. ఆ 4వ సంవత్సరానికి నాకు 5,500 చేశారు శాలరీ. దేవుడు ఒక విధంగా నన్ను పోషిస్తూనే నాకు కావాల్సిన ఎడ్యుకేషన్ కూడా నాకు ఇచ్చాడు. అది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఏర్పాటు, నాకు ఇచ్చిన సహాయం. 2013 సంవత్సరం బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటికే నాకు టీచింగ్ ఫీల్డ్ కొంచెం అలవాటైంది కాబట్టి 2013 జూన్లో అవంతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా 12,000 శాలరీకి జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుంటూ, అప్పుడులో నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఎక్కువ మక్కువ ఉండేది. ఎందుకంటే నేను అలవాటు చేసుకుంది ఏంటంటే టీచింగ్ ఫీల్డ్లో మనకి మార్నింగ్ 9 o'clockకి వెళ్తాం, ఈవినింగ్ 4:30కి అయిపోతుంది. రాగానే మనకు మందిరంలో ఏ కూడికున్నా అటెండ్ అవ్వడానికి చాలా సౌకర్యంగా ఉండేది. చాలా ఇష్టపడేవాడిని. హాలిడేస్ వస్తే మనకి టీచింగ్ ఫీల్డ్లోనే హాలిడేస్ దొరుకుతాయి. వేరే ఫీల్డ్స్లో ఎక్కడ మనకి వేరే సెక్టర్స్లో మనకు అంత తేలిక హాలిడేస్ దొరకాయి, 1-2 రోజులు తప్ప. ఆ హాలిడేస్ అప్పుడు మనకి స్పెషల్ మీటింగ్స్ ఉన్నా, ఏ మీటింగ్స్ ఉన్నా అటెండ్ అవ్వడానికి తేలిగ్గా ఉంటుందని, సులభంగా ఉంటుందని చెప్పి టీచింగ్ ఫీల్డ్ని ఎన్నిక చేసుకున్నాను. అవంతి కాలేజ్లో నా బీటెక్ అయిపోయిన తర్వాత అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుంటూ 2014 నుంచి 2016 వరకు నా యొక్క ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రతిదీ దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఆ సమయానికి ఏది కావాలో దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. నేను జాబ్ చేసిన ఆ స్థలంలో కూడా దేవుడు నన్ను తలగా ఉంచాడు. దేవుడు నా యొక్క సబ్జెక్ట్స్లో మంచి పర్సంటేజ్ వచ్చేది. అక్కడ ఉన్న హైయర్ మేనేజ్మెంట్ కూడా నన్ను బాగా రికగ్నైజ్ చేశారు. 2013 నుంచి 2017 వరకు అవంతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను జాబ్ చేయడం జరిగింది. ఆ సమయంలో దేవుడు నన్ను ఎంతగానో హెచ్చించాడు. కేవలం దేవుని యొక్క కృప అది. అయితే 2013 సంవత్సరంలో డాడీకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చి విగ్రహాలు చేయడం ఆపేశాడు. దేవుడు అందుకోసమే దాన్ని తీసుకొచ్చాడేమో అని చెప్పి నేను భావించాం. అప్పుడు విగ్రహాలు చేయడం మానేసి ఇంట్లో ఉండిపోయాడు. ప్యాంక్రియాస్ దెబ్బతింది. బాగా డ్రింక్ చేసేవాడు డాడీ, బాగా విపరీతంగా డ్రింక్ చేసేవాడు. కొన్ని రోజులు ఇంటికి కూడా రాకుండా షాప్లోనే కూర్చుని కంటిన్యూస్గా డ్రింక్ చేయడం వల్ల అది కిడ్నీస్కి ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ కొట్టి పెరాలసిస్ వచ్చేసింది, నర్వస్ బ్రేక్డౌన్ అయింది. అప్పుడు గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చారు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెల్లగా కొంచెం తగ్గుముఖం పట్టింది, కానీ అప్పుడప్పుడు ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చేది, నొప్పి వచ్చేది. అయితే 2014 ఆ సమయంలో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ది నొప్పి వల్ల విపరీతంగా బాధపడుతున్నాడో అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే లాభం లేదు, ప్రార్థన చేస్తేనే తగ్గుతుందని చెప్పి నేను అమ్మ కూర్చుని ఆయన చుట్టూ ప్రార్థన చేశాం. 1 గంటకి 2 గంటలకి మెల్లిగా నొప్పి తగ్గిపోయింది. అప్పుడు దేవుడు మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పొందించాడు. ఇది నా యొక్క చదువు, ఆత్మీయ జీవితం 2016 వరకు. 2014లో నాకు మ్యారేజ్ సంబంధించిన సందర్భం వచ్చింది. మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తం తెలుసుకొనుట ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఆ విషయంలో కూడా నేను తప్పిపోయాను. మందిరంలోనే ఒక కుటుంబము నన్ను ప్రేమించి వాళ్ళ కుమార్తెకు నన్ను వివాహం చేసుకోవడానికి ఆహ్వానించారు. నేను దేవుని చిత్తానికి కనుక్కోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను దేవుని చిత్తానికి కనుక్కున్నాను, దేవుడు మాతో మాట్లాడి మాకు సమాధానంగానే ఉంది అన్నారు. కానీ నేను కనుక్కోవడం మిస్ అయింది. దానివల్ల ఏమైందంటే 2 సంవత్సరాలకి అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఆ 2 సంవత్సరాల్లో కుటుంబాల మధ్య కొంచెంత విభేదాలు రావడం వల్ల ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. కానీ దేవునికి ఆ 2 సంవత్సరాల తర్వాత నేను బహుదూరంగా అయిపోయాను. దేవుని చిత్తం కనుక్కోని కారణాన
ఆ కుటుంబం పట్ల ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. అందుకనే దేవుడు నా జీవితం ద్వారా నాతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే తప్పు నాది. నీవు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా కుటుంబం మీద నింద వేయకూడదు. మనకి బైబిల్లో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. ఒక దైవజనుడు వెళ్ళి యెరోబాముకి అనుకుంటా ప్రకటించి వచ్చేటప్పుడు ఇంకో దైవజనుడు వచ్చి, దేవుడు నాతో మాట్లాడాడు, నా దగ్గరికి రమ్మన్నాడు, నీకు ఆతిథ్యం ఇమ్మన్నాడు అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఆ అబద్ధం చెప్పిన దైవజనుడు బాగానే ఉంటాడు, కానీ ఎవరైతే దైవజనుడికి దేవుడు మాట్లాడతాడో నువ్వు ఎటు తిరగకుండా తిన్నగా మళ్ళీ తిరిగి వచ్చేయమని చెప్పి అంటాడు. కానీ ఆ మాట పెడచెవిన పెట్టిన దైవజనుడు సింహం ద్వారా చనిపోతాడు. ఆ ప్రాబ్లము అబద్ధం చెప్పి తీసుకెళ్ళిన దైవజనుడిది కాదు. ఎవరైతే దేవుని మాటని పెడచెవిన పెట్టారో వాళ్ళది. దేవుడు మాటని నేను పెడచెవిన పెట్టాను. ఆ సమయంలో దేవుని కొంచెం దూరం అవుతూ వచ్చాను. తర్వాత 2016లో నాకు ఒక డైలమా ఏర్పడిపోయింది. దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ దేవుని మెల్లిగా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ పొన్నూరులోనే వివాహము ఏర్పాటు చేశాడు దేవుడు. ఇక్కడ మనకి ఐలాండ్ సెంటర్ దగ్గర బండి సాంబయ్య అని చెప్పి అట్టికాయల వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళ కుమార్తెను అద్భుత రీతిగా దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. ఎలా అంటే నాకు తెలిసిన అంటే మాకు డైరెక్ట్గా తెలియదు రిలేటివ్స్, వాళ్ళ ద్వారా దేవుడు ఈ సంబంధాన్ని తీసుకురావడం జరిగింది. మందిరంలో ప్రార్థన చేసినప్పుడు అందరికి సమాధానం ఇవ్వడం జరిగింది. మేము ఇంకా సేవకుని మీద డిపెండ్ అయినప్పుడు ఇంకా జెర్మీ యాంబ్రూస్ అంకుల్ ఆయన ఏం చేశారంటే ఒక డేట్ ఫిక్స్ చేశారు. జూలై 22, 2016 అని చెప్పి సమాధానంగా ఉంది అని చెప్పి అన్నారు. ఇక్కడ మందిరానికి ఫోన్ చేసి కనుక్కున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ అప్పట్లో మనకి తిమోతి బ్రదర్ ఉండేవారు, సహోదరుడు. తిమోతి బ్రదర్కి ఫోన్ చేసి ఆ పలానా తిమోతి బ్రదర్ ద్వారా మా సంఘానికి ఫోన్ చేపించి పలానా బ్రదర్ ఎలా ఉండేవాడు, ఆత్మీయంగా బాగున్నాడా, మందిరానికి రెగ్యులర్గా వస్తాడా అని ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే మన మ్యారేజ్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. దాని విషయంలో మనం దేవుని చిత్తం తెలుసుకోవడం ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను తప్పిపోయాను. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎందుకంటే చాలామంది మ్యారేజ్లకు సిద్ధపడేవారు ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని మీరు స్టెప్ వేయండి. మ్యారేజ్ అయింది 2016లో. కానీ నాతో మందిరంలో ఒక సహోదరుడు చెప్పిన మాట అదే విధంగా మైండ్లో ఉంది. ఏంటంటే మ్యారేజెస్ టైంలో ఆ సహోదరుడు ఏమన్నాడంటే, మీకేముందని ఇస్తారు పిల్లని అని చెప్పి అన్నాడు. ఆ మాట నా హృదయంలో బాగా నొచ్చుకుంది. ఇంకా 2016లో మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇక్కడ మందిరంలో డబ్బు ఉంటేనే విలువిస్తారా లేకపోతే విలువివ్వరా అనే ఒక ఉద్దేశం ఏర్పడిపోయింది. ఇంకా 2016 మ్యారేజ్ అయిన తర్వాత 2016 మధ్యలో నేను అవంతి కాలేజ్లో 2017 మధ్యలో అవంతి కాలేజ్లో జాబ్ మానేసి ఇంజనీరింగ్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. అది కూడా నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు చదువులో. వాళ్ళు వీళ్ళు అన్న మాటను పట్టుకుని ఏం చేశాను, ఓన్ ఒపీనియన్, యోనా ఓన్గా సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. అది ఏం జరిగిందా? అవలే. ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను, కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్కే అప్లై చేయలేదు. నేను దాదాపు ₹1,00,000 నష్టపోయాను ఆ సమయంలో. మనం సొంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం మనకే. పొద్దున సేవకుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు, అదే విషయాన్ని మళ్ళీ నాకు జ్ఞాపకం చేశాడు, నేను అప్పుడు అలా నష్టపోయాను కదా అని. దావీదు ప్రతి విషయంలో విచారణ చేశాడు దేవుని దగ్గర. విచారణ చేయకపోవడం వల్ల ఎవరికి నష్టం? అది ఒకవేళ దావీదుకే నష్టం. నేను విచారణ చేయలేదు కాబట్టి ఆ నష్టం ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది.
జాగరూకులై ఉండాలి అందరూ. ప్రతిదీ దేవుని దగ్గర విచారణ చేయాలి, లేకపోతే దానివల్ల వచ్చే నష్టాన్ని మీరే భరించాలి. దాని తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అప్లై చేయలేదు. 2017లో డిసెంబర్ వరకు ఆ కోర్సు నడిచింది. ఆ 6 నెలలు మనకి తెలుసు ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ గేట్ కోచింగ్ కానీ ఏ టైంలో ఉంటుందో. ప్రతిరోజు ఉంటుంది. సాటర్డే సండేస్ ఎక్స్ట్రా టైమ్స్ ఉంటాయి. ఆ 4 నెలలు 6 నెలలు నేను సరిగ్గా మందిరానికి కూడా వెళ్ళలేదు పంతంతో. అంత సొంత నిర్ణయాలు కదా మనకి. సొంత నిర్ణయాలు ఎక్కువ, అంటే నాకు సొంత నిర్ణయాలు ఎక్కువ. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత 2018 ఫిబ్రవరిలో దేవుడు మళ్ళా మాట్లాడుతూ వచ్చాడు. సరే అని నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్దాం స్టార్ట్ చేశాను రెగ్యులర్గా. వెళ్తున్నప్పుడు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది నాలో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఇంతకుముందు నేను ఎంత యాక్టివ్గా వర్క్ చేసేవాడినో ఇప్పుడు అంత యాక్టివ్గా వర్క్ చేయలేకపోతున్నాను మందిరంలో. ప్రతి ఒక్కరు కూడా కొంచెం విచిత్రంగా, అంటే నాకు అనిపించేది, వాళ్ళు అలా చూడట్లేదు, కానీ నాకు అనిపించేది ఇన్ని నెలలు రాలేదు ఇప్పుడు వస్తున్నాడు అన్నట్టుగా కొంచెం అంత అన్న ఫీలింగ్ నాకు ఏర్పడింది. ఎవరిని చూసినా కానీ తలదించుకునేవాడిని, సరిగ్గా ప్రేస్లో చెప్పేవాడిని కాదు. ఎంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇంట్రోవర్ట్గా మారిపోయాను. 2017 వరకు కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. క్లాసెస్ చెప్పినప్పుడు కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, కానీ చాలా ఇంట్రోవర్ట్గా మారిపోయాను. అలా 2018 గడిచిపోయింది. పాటలు పాడడానికి, దేవుని వాక్య పరిచయంలో వారకుడికల్లో వాడబడ్డానికి దేవుడు మెల్లిగా వాడుకున్నాడు. ఆ వారకుడికలలో వాడబడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నన్ను సరిచేశాడు. వారకుడికల్లో పాలు పొందడం వల్ల నన్ను నేను సరి చేసుకునేవాడిని. ఎందుకంటే మనకి పరిచయం లేనప్పుడు ఒక దారం లేని గాలిపటంలాగా ఉంటాం. ఎప్పుడైతే ఏదైనా పరిచర్య మందిరంలో కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. నేను మందిరంలో పలానా పరిచర్య చేస్తున్నాను, నేను గనక ఆత్మీయంగా లేకపోతే ఆ పరిచర్య చేయడం వల్ల ఫలవంతంగా ఉండదు అనే ఒక భయం ఏర్పడి, నాకు పరిచర్య చేసిన వీక్స్లో చాలా భయభక్తులతో మందిరానికి వెళ్ళి చాలా బైబిల్ చదువుకోవడము, విపరీతంగా ధ్యానం చేయడము చేసేవాడిని. పరిచర్య లేని సమయంలో అంతగా ఉండేది కాదు. నేను ఇది అబ్జర్వ్ చేశాను. అలా గడుస్తూ వచ్చింది. 2019లో మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. దానికంటే ముందు ఏం జరిగిందంటే, నాకున్న ఇంట్రోవర్ట్ కారణంగా ఆ మందిరంలో నన్ను అందరూ ఏదో విచిత్రంగా చూస్తున్నారనే నేను అనుకుని నేనేం చేశానంటే, నా సొంత నిర్ణయంతో దేవునికి దూరంగా పారిపోవాలని, అంటే ఆ మందిరానికి దూరంగా పారిపోవాలని 2019లో కాకినాడలో ఉన్న ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి అప్లై చేశాను. టీచింగ్ పొజిషన్కి జాబ్ వచ్చింది. వెళ్ళిపోయాను. ఏంది అక్కడి నుంచి పారిపోయాను. నేను వెళ్ళిపోలేదు, పారిపోయాను. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా. ఆడికి వెళ్ళిన తర్వాత దేవుడు మెల్లిగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో అక్కడ జాబ్ దొరకడం జరిగింది. ఆదిత్య కాలేజ్ దగ్గర కాకినాడలో విపరీతమైన హ్యూమిడిటీ, ఆ హ్యూమిడిటీకి ఆ చెమటకి మొత్తం ఒళ్ళంతా కురుపులు, అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడిపోయింది. అక్కడి నుంచి మరలా దేవుడు సమకూర్చాడు, నాకు ఒక రోగాన్ని పెట్టి ఎక్కడ తీసుకొచ్చాడు, మళ్ళా హైదరాబాద్కి తీసుకొచ్చాడు. అదే చర్చికి తీసుకొచ్చాడు. తర్వాత అప్పటికి నేను పరిపూర్ణ కాలేదు. ఇప్పుడు కూడా నేను పరిపూర్ణ కాదు. ఆ సమయంలో 2020లో కోవిడ్ వచ్చింది మనకి, మొత్తం లాక్డౌన్ ఏర్పడింది. అదే సమయంలో నాకు చిన్న కుమారుడు పుట్టాడు. శిరీష నా భార్యనేమో ఇక్కడ పొన్నూరులో ఉంది, ఇరుక్కుపోయింది ఇక్కడ. నేను ఒక్కడనే హైదరాబాద్లో ఉండిపోయాను. మొత్తం లాక్డౌన్, సహవాసం లేదు, ఎంటీ
బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. మనం ఖాళీగా ఉన్న సమయము ఎవరికి అది సాతానికి నిలయం. అదే జరిగింది నాకు కూడా. ఇజ్రాయేలీలు మరలా దోషలేరు అని ఎలా ఉందో నా పరిస్థితి అదే. ఆ సమయంలో చైన్ ప్రేయర్ స్టార్ట్ అయింది మందిరంలో. ఒక సహోదరుడు అంటే చైన్ ప్రేయర్ కోసం అంశాలు, అదేవిధంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేరు అది నేను లిస్ట్ రాసి ఒక ఎక్సెల్ షీట్లో చేసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి నన్ను తిట్టడం స్టార్ట్ చేశాడు. లిస్ట్ ఎలా వచ్చారో తెలీదా అంటే ఆ సహోదరుడికి ఇంకో సహోదరుడికి మధ్య ఏదో గొడవ జరిగిందంట, నాకు తెలియదు. ఆ సహోదరుడి పేరు పైన ఈ సహోదరుడి పేరు ఉందంట. అలా ఉండడం వల్ల ఆయన కూడా బాధ్యత గల సహోదరుడు, వాక్యపరీక్షలో పాలు పొందే వ్యక్తి. నాకు ఫోన్ చేసి విపరీతంగా తిట్టడం స్టార్ట్ చేశాడు. నాకు అప్పుడు తర్వాత వేరే సహోదరుడు నేను ఫోన్ చేసి కనుక్కున్నాను ఏం జరిగింది అని. ఆ సహోదరుడు వారి యొక్క వైఫ్కి తర్వాత సండే స్కూల్ టీచర్కి మధ్యలో ఏదో ఇద్దరు సండే స్కూల్ టీచర్సే ఏదో సంఘర్షణ ఏర్పడి వారి మధ్యలో అసమాధానం ఉందని చెప్పి తెలిసింది. మెల్లగా ఉన్న సండే స్కూల్ టీచర్ వెళ్ళిపోయారు, ఆ కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు. ఈ సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. నాకు అప్పటివరకు ఆ కుటుంబం వెళ్ళిపోయిన సంగతి తెలియదు. ఆ సహోదరుడు మొత్తం ఇది చెప్తూ వచ్చాడు. అప్పుడు ఆ సహోదరునితో నేను మాట్లాడాను. అన్న, మీరు ఇలా రాజకీయాలు చేయకండి, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను కోప్పడ్డాను. కానీ ఆ సహోదరుడు ఎప్పుడు వాక్యం చెప్తున్నా కానీ నాకు ఒకటే మీనింగ్ అనిపించేది. ఆ సహోదరుడు పాటలు కూడా బాగా పాడతాడు. నేను తగ్గాలి యేసు మీరే హెచ్చాలన్న పాట పాడినప్పుడల్లా నాకు ఒకటే అనిపించేది, అన్న మీరేం తగ్గాలన్నా, మీరు ఎక్కడ తగ్గిరన్నా అని అనిపించేది. నేను ఎందుకంటే ఈ జీవితంలో నేను అనుభవించిన కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ఒక వ్యక్తి నెగిటివ్గా మనకి ఏర్పడిందంటే వాళ్ళు చెప్పేది మనం వినం. ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళదు. వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా సరిచేపడతాం? అదే విషయం నాకు జరిగింది. ఆ సమయంలో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇంకా మెల్లగా కోవిడ్ టైంలో మందిరానికి కూడా వెళ్ళేది లేదు. వేరే సహోదరులు ఎవరు టచ్లో లేరు. ఇంకా మెల్లిగా దేవునికి దూరం అవుతూ వచ్చాను. మళ్ళీ అప్పుడు నాతో పాటు ఇంకొక తెలిసిన వ్యక్తి సాఫ్ట్వేర్ జాబ్స్లో ట్రై చేస్తున్నాడు అనమాట. ఆయనకి మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీలో జాబ్ వచ్చింది. నాకు చెప్పాడు, అన్న ఇలా వస్తుందన్న మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీలో జాబ్ అని చెప్పి. ఆ టైంలో నేను ఇంకా టీచింగ్కి స్వస్తి చెప్పి, ఎందుకంటే నాకు దాదాపు 6 నెలలు శాలరీ రాలేదు ఆ కోవిడ్ టైంలో. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోయాను. ఇంకా ఆ టైంలో సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్దామన్న నిర్ణయం తీసుకుని ఆ కోర్స్ నేర్చుకున్నాను. కానీ ఇబ్బంది ఏంటంటే సాఫ్ట్వేర్లో ఫ్రెషర్స్ని తీసుకుంటారు, అప్పుడే గ్రాడ్యుయేట్స్ పాస్ అయిన వాళ్ళని. కానీ దాదాపు 7 to 8 years గ్యాప్ ఉన్న వాళ్ళని అంత తేలిగ్గా తీసుకోరు, అన్లెస్ దే కీప్ ఫేక్ ఎక్స్పీరియన్స్. చుట్టూ ఉన్న వాళ్ళు ప్రోత్సహించారు పెట్టమని, నేను వాళ్ళ మాటే విన్నాను. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాను. జాబ్ వచ్చేసింది మంచి శాలరీతో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ నాలో గుచ్చుకుంటుంది, మందిరంకి వెళ్ళినప్పుడల్లా నాలో గుచ్చుకుంటుంది. సెప్టెంబర్ 15 నాకు జాబ్ వచ్చింది. మేనేజర్కి చెప్దాము, ఈరోజు చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం అని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఒక దిన దేవుడు నాతో బలంగా మాట్లాడాడు. నేను ఏం చేశానంటే మాట్లాడిన వెంటనే నేను ఫోన్ తీసుకుని వెళ్ళి వరండాల నుంచి వెంటనే మా మేనేజర్కి కాల్ చేశాను, మిథున్కి కాల్ చేసి, మిథున్, the experience which I have showed you is the wrong one. I don't have any prior experience to this. నాకు ఇంతకుముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, నేను పెట్టిందల్లా ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేశాను.
నేను చెప్పినల్లా కామ్గా విన్నాడు. విని కొంచెం చెప్పిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశాడు. విష్ణు, ఇట్ ఈస్ ఫైన్. విష్ణు, ఇట్ ఈస్ ఫైన్. డోంట్ వరీ. ద వర్క్ యూ ఆర్ డూయింగ్ ఈస్ గుడ్. దట్స్ ఇట్. యూ డోంట్ వరీ అబౌట్ దిస్. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో మాకు కావాల్సినంతగా ఉంది కాబట్టి అది సరిపోయింది, కాబట్టి నువ్వు దాని గురించి వరీ అవ్వద్దు అని చెప్పి అన్నాడు. ఎక్కడ లేని సమాధానం వచ్చింది ఒప్పుకున్న తర్వాత. అదే సంవత్సరం నాకు 30% హైక్ ఇచ్చారు. దాని తర్వాత దాదాపు 6 అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ మెంటర్, ట్రైల్ బ్లేజర్. ఎందుకు చెప్తున్నాడంటే ఇవి దేవుడు నన్ను తలగానే ఉంచాడు. నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తూ దేవునికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు తన చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను ఎక్కడున్నప్పటికీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పటికి కూడా దేవుడు నా సమస్త విషయాలు ఆయనే చూసుకుంటున్నాడు. నేను అనేక సందర్భాల్లో అపనమ్మకంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం నాకు నమ్మకస్తుడైన దేవుడుగా ఉన్నాడు. కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల నేను దేవుని పరిచర్యకి అంటే వాక్య పరిచయం చేయడం ఆపేశాను. ఎందుకంటే మనం వాక్య పరిచయం చేయాలంటే మొట్టమొదటిసారి వాక్యానుసారంగా మనం జీవించాలి. జీవించకుండా వాక్య పరిచయం చేయకూడదు. ఆపేశాను. ఈ 2024 సంవత్సరం డిసెంబర్న 31వ తారీఖు దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం వాక్య పరిచయం చేయడం ఆపేసిన తర్వాత నేను విపరీతంగా దేవునికి దూరం అవుతూ వచ్చాను. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నాకు ఇచ్చిన వాగ్దానం 1వ అధ్యాయం 19వ వచనం. ఇంకా కంటిన్యూ చేయండి. ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. నాకు ఇచ్చిన వాగ్దానం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినినేడల. ఇప్పుడు దీనికి కండిషన్ ఏంటో తెలుసుకుందాం అన్నట్టుగా నేను చదివాను. కంటిన్యూ చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యబంధాలు మాట్లాడాడు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. నేను అప్పుడున్న సిచ్యువేషను, ఈ వాక్యము నన్ను ఎలా తాకిందంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా దేవుడు స్పష్టంగా తానే నాతో మాట్లాడినట్టుగా జరిగింది. నేను వెంటనే నా భార్యతో, అప్పటి వరకు నేను ఏం పాపాల్లో ఉన్నానో ఒప్పుకున్నాను భార్యతో కూడా. అప్పటి నుంచి మందిరానికి రెగ్యులర్గా రావడం స్టార్ట్ చేశాను. దాదాపు 2 నెలలు. నేను ఈ మధ్యకాలంలో నిరుబ్రోలకి చాలాసార్లు వచ్చాను, కానీ మందిరాన్ని రావడానికి మాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే నా ఆత్మీయ జీవితం బాలేని కారణంగా. ఇంకా అప్పటి నుంచి దేవుడు మెల్లగా పాటలు నిలబెట్టాడు, మందిరంలో వాడుకోవడం స్టార్ట్ చేశాడు. నాకు ఇప్పుడు సమాధానంగా ఉంది, కానీ భయంగా కూడా ఉంది. ఎందుకంటే నాలో ఉన్న ఆ యొక్క గుణం ఏంటంటే మాటి మాటికి తప్పిపోయే గుణం. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ 2 నెలల నుంచి నేను ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందాను. వచ్చిన తర్వాత మొన్న బైబిల్ స్టడీకి రావడం జరిగింది. దేవుడు మాట్లాడాడు. ఇక్కడ పాప అడ్మిషన్ కోసం, బాబు అడ్మిషన్ కోసం వచ్చాం సెంట్ ఆన్స్ స్కూల్లో. వాళ్ళని ఇక్కడ జాయిన్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన రోజు కూడా నాకు గురువారం రోజు వచ్చాము. వచ్చిన రోజు కూడా మళ్ళా నాకు ఈరోజు ఏమైనా మీటింగ్ ఉంటుందేమో మందిరానికి వెళ్తే అనే ఒక ఆశతో మందిరానికి వచ్చాను. బైబిల్ స్టడీ జరుగుతుంది, బైబిల్ స్టడీ విని వచ్చేసాం. దేవునిలో మనము ఎంత దగ్గరగా ఉంటే, దేవుని పరిచయలు ఎంత దగ్గరగా ఉంటే, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అంత భద్రపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని పరిచర్యలో ఉంటే, నేను ఇందాకే మీతో పంచుకున్నాను, ఒక భయం కలుగుతుంది మనలో. పరిచర్యలో లేని వారికి, పరిచర్యలో ఉన్నవారికి డిఫరెన్స్ మనకి ఈ భయమే. పరిచయం లేని వారు కూడా భయభక్తులతో ఉంటారు,
లేరని కాదు, కానీ వీరికి అధికంగా భయం ఉంటుంది. దేవుడు మరలా నన్ను అధికంగా వాడుకునేటట్టు, నా ఆత్మీయ జీవితంలో నేను స్థిరంగా ఉండేటట్టు, ముఖ్యంగా అటు ఇటు పేతురు ఏ విధంగా అయితే గాలిని చూసి మునిగిపోసాగాడో ఆ విధంగా నేను అటు ఇటు చూసి మునిగిపోకుండా స్థిరంగా ఉండేటట్టు, దేవుని కోసం గట్టిగా నిలబడేటట్టు మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి. నా పేరు డానియేల్, నా భార్య పేరు శిరీష, నా కుమారుడి పేరు ఆరోన్, కుమార్తె పేరు హెప్సిబా. మా కుటుంబం గురించి మీ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము ఇంకా బలపడాలని, ఇంకా స్థిరపడాలని, ఇలా ఈ విధంగా సాక్ష్యం అనేక స్థలాల్లో పంచుకోవాలని నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు విసర్జించే దేవుడు కాదు. దేవుడు మనని ఎంతగానో ప్రేమించాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనని విడిచిపెట్టాడు. ఎందుకంటే నా జీవితమే నిదర్శనం. ఎన్నోసార్లు దేవునికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కానీ దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.